నమస్తే వెల్కమ్ టు భారతి న్యూస్ నేను సంజన ముందుగా హెడ్లైన్స్ బీజేపీకి మూలమైన జనసంఘ్ వ్యవస్థాపకులు శ్యామ్ ప్రసాద్ ముఖర్జీ, దీన్ దయాల్ ఉపాధ్యాయ్, అటల్జీ, అద్వానీల ఆశయాలను వారి త్యాగాలను స్మరించుకుంటూ బీజేపీ ముందుకు వెళ్తుందని అర్బన్ ఎమ్మెల్యే ధన్పాల్ సూర్యనారాయణ అన్నారు. దేశంలో మరోమారు ప్రధానిగా మోడీని గెలిపించాలని ప్రతి ఒక్కరిని ఆయన కోరారు. నగరంలోని 34వ డివిజన్లో మిర్చి కాంపౌండ్లో బీజేపీ ఆవిర్భావ దినోత్సవాన్ని పురస్కరించుకుని పార్టీ జెండా ఆవిష్కరణ కార్యక్రమం డివిజన్ నాయకుడు యోగి ఆధ్వర్యంలో నిర్వహించారు. ఈ జెండా ఆవిష్కరణలో ముఖ్య అతిథిగా అర్బన్ ఎమ్మెల్యే ధన్పాల్ సూర్యనారాయణ హాజరై జెండా ఆవిష్కరణ చేశారు. అనంతరం మిఠాయిలు పంచుకొని సంబరాలు చేసుకున్నారు. ఈ సందర్భంగా అర్బన్ ఎమ్మెల్యే ధన్పాల్ సూర్యనారాయణ మాట్లాడుతూ బీజేపీకి మూలమైన జనసంఘం వ్యవస్థాపకులు శ్యామ్ ప్రసాద్ ముఖర్జీ, దీన్ దయాల్ ఉపాధ్యాయ, అటల్ బిహారీ వాజ్పేయి, అద్వానీల ఆశయాలను వారి పోరాట త్యాగాలను స్మరించుకుంటూ బీజేపీ జెండా ఆవిష్కరించడం జరిగిందని అన్నారు. భారతీయ జనతా పార్టీ ప్రస్తుతం రాజకీయంగా ఎదురులేని శక్తిగా ఎదిగిందన్నారు. అంటే కారణం 7 దశాబ్దాల నుండి ఎందరో మహనీయుల జీవితాల త్యాగఫలమని జాతీయోద్యమ నాయకులు శ్యామ్ ప్రసాద్ ముఖర్జీ 1951లో మొదట జనసంఘ్ స్థాపించడం జరిగిందని ఆయన తెలిపారు. భారతీయ జనసంఘకు సిద్ధాంతాలు లేవన్న వారి నోరు మూయించడానికి ఏకాత్మత మానవతావాదమని సిద్ధాంతాన్ని ప్రతిపాదించిన నాయకుడు దీన్ దయాల్ ఉపాధ్యాయ అని చిట్ట చివరికి పేదోనికి ప్రభుత్వ సంక్షేమ ఫలాలు అందించాలన్న సంకల్పంతో భారతదేశాన్ని శక్తివంతమైన సౌభాగ్యమైన దేశంగా ప్రపంచంలో విశ్వ గురువుగా నిలబెట్టాలనే ఆశయంతో జాతీయ పునర్నిర్మాణం లక్ష్యంగా పనిచేస్తున్నామని ఆయన తెలిపారు. రాబోయే రోజుల్లో పార్లమెంట్ ఎన్నికల్లో అత్యధిక సీట్లు సాధించి మరోమారు ప్రధానిగా మోడీని చేస్తామని ఆయన అన్నారు. కార్యక్రమంలో రోషన్ లాల్ బోరా, జుగల్ కిషోర్ పాండే తదితరులు పాల్గొన్నారు. ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా భారతీయ జనతా పార్టీ నాయకులకు, కార్యకర్తలకు, నగర ప్రజలకు, మహిళా సోదరిమణులందరికీ కూడా ఈ శుభ సందర్భంగా శుభాకాంక్షలు, శుభాభినందనలు. భారతీయ జనతా పార్టీ ఒక సిద్ధాంతం, ఒక లక్ష్యం. 1951లో జనసంఘ్ శ్యామ్ ప్రసాద్ ముఖర్జీ ఆధ్వర్యంలో జనసంఘ్ స్థాపించి ఆయన 370 ఆర్టికల్ రద్దు గురించి పోరాడి ప్రాణత్యాగం చేసిన వ్యక్తి. వారి ఆశయాలకు అనుగుణంగా 1986 ఏప్రిల్ రోజున దీన్ దయాల్ ఉపాధ్యాయ, అటల్ బిహారీ వాజ్పేయి అనే మహామహుల ఆధ్వర్యంలో భారతీయ జనతా పార్టీ స్థాపించడం జరిగింది. దీన్ దయాల్ ఉపాధ్యాయ గారి ఎవరైతే వీరికి ఒక సిద్ధాంతం లేదనే వాళ్ళు నోరులు మూసేసే విధంగా ఏకాత్మత మానవతావాదం ఏదైతే ప్రభుత్వ సంక్షేమ పథకాలు చిట్ట చివరి వ్యక్తికి చేరాలని ఒక సంక్షేమ పద్ధతి, ఒక విధానంతో, ఒక సిద్ధాంతంతో పనిచేస్తున్న భారతీయ జనతా పార్టీ ఈరోజు 2 సీట్లతోటి 300 పైచిలకు ఓట్లు సాధించిన పార్టీ కేవలం భారతీయ జనతా పార్టీ.
మరి ఒక్కసారి నరేంద్ర మోడీ గారి పరిపాలన ప్రజలందరూ కోరుకుంటా ఉన్నారు. గత 10 సంవత్సరాలు నరేంద్ర మోడీ గారి పరిపాలనలో అనేక సంక్షేమ పథకాలు మనం చూసినాం. 370 ఆర్టికల్ రద్దు కానీ, ఏదైతే రామ మందిర నిర్మాణం కానీ, ట్రిపుల్ తలాక్ రద్దు కానీ, అదేవిధంగా ఎన్ఆర్సీ, సిఏఏ, మహిళా మండలకు విద్యార్థులు చదువులతో పాటు పాఠ్యేతర కార్యక్రమాల్లో నైపుణ్యాలను మెరుగుపరుచుకోవాలని బోధన్ ఎమ్మెల్యే సుదర్శన్ రెడ్డి అన్నారు. విద్యా సంస్థల యాజమాన్యాలు విద్యార్థులకు మెరుగైన శిక్షణ ఇస్తూ అన్ని రంగాల్లో రాణించేలా కృషి చేయాలని ఆయన సూచించారు. మై ఛాంప్స్ ఇండియా ఆర్గనైజేషన్ ఆధ్వర్యంలో నిర్వహించిన ఒలింపియాడ్ ఎగ్జామ్స్లో బోధన్ పట్టణంలోని శ్రీ విజయసాయి హైస్కూల్ విద్యార్థులు తొలి 2 ర్యాంకులు సొంతం చేసుకున్నారు. ప్రథమ, ద్వితీయ స్థానాల్లో నిలిచిన విద్యార్థులకు బోధన్ ఎమ్మెల్యే సుదర్శన్ రెడ్డి చేతుల మీదుగా బహుమతులను అందజేశారు. విద్యార్థులకు ఉపయోగపడే ట్యాబ్, ల్యాప్టాప్లను బహూకరించారు. ఇంగ్లీష్ సబ్జెక్టు నందు ర్యాంక్ సాధించిన లోకేష్ పాటిల్కు ల్యాప్టాప్, సైన్స్ సబ్జెక్టులో ర్యాంక్ సాధించిన సిహెచ్ కీర్తనకు ట్యాబ్తో పాటు సర్టిఫికెట్లను, మెమంటోలను శ్రీ విజయసాయి హైస్కూల్ ప్రిన్సిపల్ కృష్ణమోహన్తో కలిసి ఎమ్మెల్యే సుదర్శన్ రెడ్డి అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ బోధన్లోనే కాకుండా ఇతర కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో కూడా విద్యార్థులు ఉత్తమ ప్రతిభ కనబర్చాలని సూచించారు. విద్యా సంస్థలు విద్యార్థులకు ఉత్తమమైన బోధన అందిస్తూ భావి భారత పౌరులను తీర్చిదిద్దాలని అన్నారు. ఈ కార్యక్రమంలో డీసీసీ ప్రెసిడెంట్, రాష్ట్ర కోఆపరేటివ్ యూనియన్ లిమిటెడ్ చైర్మన్ మానాల మోహన్ రెడ్డి, ఉర్దూ అకాడమీ చైర్మన్ తాహర్ బిన్ హమ్దాన్తో పాటు స్థానిక కాంగ్రెస్ నాయకులు తదితరులు పాల్గొన్నారు. ఆర్మూర్లో బీజేపీ వ్యవస్థాపక దినోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించారు. లోక్సభ ఎన్నికల్లో విజయ దుమ్దుబి మోగించేందుకు కృషి చేయాలని, 3వసారి మోడీని ప్రధానిని చేయాలని మాజీ మున్సిపల్ చైర్మన్ కంచెట్టి గంగాధర్ కార్యకర్తలకు పిలుపునిచ్చారు. బీజేపీ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా బీజేపీ పట్టణాధ్యక్షుడు త్యాగ ఉదయ్ ఆధ్వర్యంలో ఆర్మూర్ పట్టణంలోని శివాజీ చౌక్ వద్ద బీజేపీ జెండా ఎగురవేశారు. పార్టీ ఆవిర్భావ దినోత్సవాన్ని ఘనంగా జరుపుకున్నారు. ఈ సందర్భంగా బీజేపీ నాయకుడు, మాజీ మున్సిపల్ చైర్మన్ కంచెట్టి గంగాధర్, బీజేపీ జిల్లా అధికార ప్రతినిధి కలిగోట గంగాధర్ మాట్లాడుతూ బీజేపీ హయాంలో దేశం అన్ని రంగాల్లో అభివృద్ధి చెందిందని అన్నారు. ప్రధాని మోదీ భారత్ను విశ్వగురువుగా నిలిపేందుకు అహర్నిశలు కృషి చేస్తున్నారని వారన్నారు. దేశంలో వరుసగా 3వసారి బీజేపీని అధికారంలోకి తీసుకువచ్చేందుకు కార్యకర్తలు పాటుపడాలని సూచించారు. ఈ కార్యక్రమంలో బీజేపీ ఓబీసీ సెల్ జిల్లా అధ్యక్షుడు యామాద్రి భాస్కర్, ఆకుల రాజు, జిల్లా ప్రతినిధి జస్సు అనిల్, బొట్ల విజయ్, ప్రధాన కార్యదర్శులు పొల్కం వేణు, యుగేందర్, బీజేవైఎం జిల్లా ప్రధాన కార్యదర్శి మందుల బాలు, బీజేవైఎం పట్టణాధ్యక్షులు కలిగోట ప్రశాంత్ పాల్గొన్నారు. గోల్బంగ్లా దగ్గర పట్టణ బీజేపీ శాఖ ఆధ్వర్యంలో మరి జెండా కార్యక్రమం నిర్వహించడం జరిగింది. భారతీయ జనతా పార్టీ ఇలా ఈ దేశ సమగ్రతను, ఈ దేశాల్లో నివసించే హిందూ జాతి అందరూ కూడా మరి వాళ్ళు మరుగున పడిపోయే రోజున మరి శ్యామ్ ప్రసాద్ ముఖర్జీ ముందు చూపుతోటి పార్టీని స్థాపించడం జరిగింది. మరి ఈరోజు భారతీయ జనతా పార్టీ ఆయన ఆశయాలను మోడీ గారి రూపంలో కొనసాగుతూ ఉన్నాయి. ఈ దేశంలో ఇప్పుడు ఈ దేశానికి స్వతంత్రం వచ్చినట్టున్నది. అంతకుముందు మరి ఈ దేశంలో నివసించే మెజారిటీ ఏదైతే ప్రజలు ఉన్నారో వాళ్ళందరూ కూడా మరి వాళ్ళ స్వతంత్రాన్ని కోల్పోయే విధంగా జీవించారు. ఇప్పుడు ఈ దేశానికి స్వతంత్రం వస్తూ ఉన్నది. ఇప్పుడు మోడీ గారు ఈ దేశాన్ని ప్రపంచంలో ముందుకు తీసుకుపోతూ ఉన్నారు. కాబట్టి మరి అందరూ కూడా భారతీయ జనతా పార్టీ రైతుల సౌకర్యార్థం ప్రభుత్వం గ్రామాన కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేస్తుందని రేంజల్ మండల ఐకేపీ ఏపీఎం చిన్నయ్య అన్నారు. ఈ కేంద్రాల్లో రైతులు ధాన్యం విక్రయించి గిట్టుబాటు ధర పొందాలని ఆయన కోరారు. రేంజల్ మండల కేంద్రంతో పాటు బోర్గం, అంబేద్కర్ నగర్ గ్రామాలలో ఐకేపీ ఆధ్వర్యంలో వరి ధాన్యం కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేశారు. ఈ కేంద్రాలను ఏపీఎం చిన్నయ్య, మహిళా సమాఖ్య అధ్యక్ష కార్యదర్శులు లక్ష్మి, మాధవి, స్వరూపతో కలిసి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఏపీఎం చిన్నయ్య మాట్లాడుతూ రేంజల్ మండలంలో 6 కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేశామని వారు వివరించారు. రైతులు దళారులను నమ్మి మోసపోవద్దని వారన్నారు. 17% లోపు తేమ ఉండేలా రైతులు జాగ్రత్త పడాలని సూచించారు. పొల్లు లేకుండా కేంద్రాలకు తీసుకొచ్చి మద్దతు ధరలు పొందాలని కోరారు.
ఏ గ్రేడ్ రకానికి 2203 రూపాయలు, బి గ్రేడ్ రకానికి క్వింటాల్కు 2180 రూపాయల మద్దతు ధర చెల్లిస్తున్నట్లు ఆయన తెలియజేశారు. ఈ కార్యక్రమంలో ఐకేపీ సీసీలు భాస్కర్, కృష్ణ, శ్యామల, శివ తదితరులు పాల్గొన్నారు. రెంజల్ మండలంలోని 3 ఐకేపీ కొనుగోలు కేంద్రాలను ప్రారంభించుకోవడం జరుగుతున్నది. అందులో భాగంగా ఈరోజు బోర్గంలోని ఐకేపీ సెంటర్ను మనం ప్రారంభించినాము. అదేవిధంగా మండలంలోని 6 కొనుగోలు కేంద్రాల్లో ఈరోజు 3 కేంద్రాలను ఉపయోగిస్తున్నాం. అంబేద్కర్ నగర్ ఒకటి, రెంజల్ అండ్ బోర్గం ఈరోజు ఓపెనింగ్ చేయించుకోవడం జరిగింది. దీని యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే ఆరుగాలం కష్టపడి పండించిన రైతులు ఏదైతే ఉన్నారో దళారులకు ఇచ్చి మోసపోకుండా అమ్మకుండా తక్కువ ధరకు అమ్ముకోకుండా ఈ యొక్క గవర్నమెంట్ ఇస్తున్నటువంటి మద్దతు ధరను ఉపయోగించుకొని ఏగిరి రకానికి ప్రభుత్వం కేటాయించిన మద్దతు ధర 2203 రూపాయలు గాను, బి గ్రేడ్ రకానికి 2180 రూపాయలు గాను ప్రభుత్వం కేటాయించడం జరుగుతుంది. కాబట్టి ఈ యొక్క సదావకాశాన్ని రైతులందరూ ఉపయోగించుకొని ఏపీకి దాన్ని తీసుకొచ్చి నాన్ ఏపీకి కాకుండా ఏపీకి దాన్ని తీసుకొచ్చి ఈ యొక్క బోర్గంలోని ఐకేపీ సెంటర్లో విక్రయించి లబ్ధి పొందాలని చెప్పి కోరుతూ తేమ శాతం అమలుకు నోచుకోని హామీలతో ప్రజలను మోసం చేసి కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిందని బాన్స్వాడ ఎమ్మెల్యే పోచారం శ్రీనివాసరెడ్డి ఆరోపించారు. కాంగ్రెస్ ప్రభుత్వ వైఫల్యంతో రైతులు తీవ్రంగా నష్టపోతున్నారని, రైతు రుణమాఫీ చేయాలని వారు డిమాండ్ చేశారు. కామారెడ్డి జిల్లాలోని బాన్స్వాడ పట్టణంలో బీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో నిరసన దీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే పోచారం శ్రీనివాసరెడ్డి మాట్లాడుతూ మాజీ సీఎం కేసీఆర్ ఎండిపోయిన పంటలను పరిశీలించడానికి కరీంనగర్కు వెళ్తే సీఎం రేవంత్ రెడ్డి ఇంట్లో ఏసీలో కూర్చొని కుటుంబంతో కలిసి క్రికెట్ చూస్తూ కూర్చున్నారని విమర్శించారు. కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టోలో 420 అబద్దాల హామీలు ఇచ్చి ప్రజలను మోసం చేసి అధికారంలోకి వచ్చిందని అన్నారు. ప్రభుత్వం అధికారంలోకి వచ్చి 4 మాసాలవుతున్నా హామీలు అమలు చేయలేదన్నారు. సీఎం రేవంత్ రెడ్డి ఎన్నికలకు ముందు ఇచ్చిన హామీలను నాయకులకు ప్రొజెక్టర్పై వివరించి అరచేతిలో స్వర్గం చూపించారని ఎద్దేవా చేశారు. అధికారం చేయండి, ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయండి అని ప్రజల ఆమోదం లభించింది. దేనికోసం లభించింది? మీరు హామీలు ఇచ్చారు. హామీలలో ఏమని చెప్పారు? ఎలక్షన్ అప్పుడు మేము అధికారంలోకి వచ్చినటువంటి 100 రోజుల్లోనే హామీలన్నీ అమలు చేస్తామన్నారు. మంచి వినాలి ఇది కార్యకర్త నాయకులు. అధికారంలోకి వచ్చినటువంటి 100 రోజుల్లోనే మేము అమలు చేస్తాం అని ఒక కాగితం రాసి ఇచ్చారు. ఇప్పుడు 100 రోజులు అయిపోయింది. 4 మాసాలు, రేపటితో 4 మాసాలు పూర్తవుతున్నాయి. డిసెంబర్ 7 తారీఖు నాడు పరిపాలన చేసుకుంటే జనవరి, ఫిబ్రవరి, మార్చ్, ఏప్రిల్, రేపు 7 తారీఖుతో 4 మాసాలు అయిపోతుంది. అంటే 120 రోజులు అయిపోయింది. మరి మీరు ఏం హామీలు అమలు చేశారు? ఓట్లేసి గెలిపించాం. ఈ రోజు ఈ మీటింగ్ పెట్టాల్సిన అవసరం ఎందుకు వచ్చింది? రాష్ట్ర వ్యాప్తంగా అన్ని చోట్ల కూడా అన్ని నియోజకవర్గాలు మీటింగ్ జరుగుతున్నాయి. ఒక బాన్స్వాడే కాదు, తెలంగాణ వ్యాప్తంగా 119 నియోజకవర్గాలు ఇదే విధంగా మీటింగ్ జరుగుతున్నాయి. దేనికోసం జరుగుతున్నాయి? ముఖ్యమంత్రి గారు, కాంగ్రెస్ పార్టీ నాయకులారా, వ్యవసాయ మార్కెట్ యార్డుకు వరుసగా సెలవులు రావడంతో మార్కెట్ యార్డు నిర్మానుష్యంగా మారింది. వివిధ పండుగలు ఉండడం వల్ల మార్కెట్ యార్డులో క్రయ విక్రయాలు ఈ నెల 12వ తేదీ నుండి యథావిధిగా కొనసాగుతాయని మార్కెట్ కమిటీ సెకండ్ గ్రేడ్ సెక్రటరీ విజయ్ కిషోర్ తెలిపారు. జిల్లా కేంద్రంలోని వ్యవసాయ మార్కెట్ యార్డుకు వరుస సెలవులు వచ్చాయి. సెలవులకు ముందు మార్కెట్ యార్డు అధిక మొత్తంలో పసుపు రాసులతో పాటు కూలీలు, దడవాయిలతో సందడి నెలకొంది. అయితే సెలవులు రావడంతో మార్కెట్ యార్డు నిర్మానుష్యంగా మారింది. ఈ సందర్భంగా మార్కెట్ యార్డు సెకండ్ గ్రేడ్ సెక్రటరీ విజయ్ కుమార్ మాట్లాడుతూ అమావాస్య, ఉగాది, రంజాన్ పండుగలు ఒకదాని తర్వాత ఒకటి వస్తుండడంతో మార్కెట్ యార్డుకు సెలవులు ప్రకటించామన్నారు. ఈ నెల 8వ తేదీ నుండి 11వ తేదీ వరకు మార్కెట్ యార్డుకు సెలవులు ప్రకటిస్తున్నామని
చేశామని రైతులు గ్రహించాలని ఆయన తెలిపారు. తిరిగి ఈ నెల 12వ తేదీన యథావిధిగా మార్కెట్ యార్డులో క్రయ విక్రయాలు కొనసాగుతాయని ఆయన వివరించారు. ఈ విషయాన్ని రైతులు కూలీలు గమనించాలని ఆయన కోరారు. నమస్కారం. సోమవారం నాడు అమావాస్య, మంగళవారం రోజు ఉగాది సందర్భంగా 2 రోజులు కంటిన్యూగా సెలవులు, మార్కెట్ యార్డుకు సెలవులు ఉన్నాయి. మన బుధవారం రోజు వర్కింగ్ డే అయినప్పటికీ ఒకే రోజు బీట్లు కాంటాలు జరపలేము కాబట్టి బుధవారం కూడా సెలవు ప్రకటిస్తూ గురువారం నాడు 11వ రోజు రంజాను, 12వ తారీఖు రోజు హాలిడే ఉన్నప్పటికీ 10వ రోజు బంద్ ఉన్న కారణంగా 12వ రోజుని మేము వర్కింగ్ డేగా పరిగణిస్తూ 12వ తారీఖు నాడు బీట్లు, 13వ తారీఖు నాడు కాంటాలు జరపబడతాయి. కాబట్టి 8వ తారీఖు నుంచి 11వ తారీఖు వరకు మార్కెట్ యార్డులో ఎటువంటి కార్యకలాపాలు జరపబడవు. రైతు సోదరులు దీన్ని గమనించాలని కోరుతున్నాను. ఆశాలు విధి నిర్వహణలో పిట్టల్లా రాలిపోతున్న ప్రభుత్వానికి పట్టదా అని సిఐటియు జిల్లా కార్యదర్శి నూర్జహాన్ ప్రశ్నించారు. ప్రభుత్వం ఆశాలకు పారితోషికం తక్షణమే చెల్లించి ఆదుకోవాలని ఆమె డిమాండ్ చేశారు. నిజామాబాద్ జిల్లా కేంద్రంలోని కలెక్టర్ కార్యాలయంలో ఏవో ప్రశాంత్కు ఆశా వర్కర్ల సమస్యలపై వినతి పత్రం అందజేశారు. ఈ సందర్భంగా సిఐటియు జిల్లా కార్యదర్శి నూర్జహాన్ మాట్లాడుతూ నిజామాబాద్ జిల్లా వ్యాప్తంగా ఆశాలకు మార్చి నెల పారితోషికం ఇంకా రాలేదన్నారు. ప్రతి నెల 2వ తేదీన రావాల్సిన పారితోషికాలు 5 రోజులైనా రాకపోవడంతో జిల్లా వ్యాప్తంగా ఆశాలు అనేక ఆర్థిక ఇబ్బందులు పడుతున్నారని ఆమె తెలిపారు. అప్పు చేసి కుటుంబాలను పోషించే పరిస్థితికి రాష్ట్రంలో ఆశాలు నెట్టబడుతున్నారన్నారు. ఈ సమస్యను తక్షణమే పరిష్కరించాలని ఆమె అన్నారు. మార్చి నెల పారితోషికాలు వెంటనే చెల్లించాలని ఆమె కోరారు. ఇలాంటి సమస్య పునరావృతం కాకుండా చూడాలని ఆమె అన్నారు. ప్రతి నెల 2వ తేదీన పారితోషికాలు చెల్లించే విధంగా చూడాలని, ఆశా వర్కర్ల అబ్బమ్మ, సరోజ కుటుంబాన్ని ప్రభుత్వం ఆదుకోవాలని ఆమె డిమాండ్ చేశారు. ఎడపల్లి మండలానికి చెందిన అబ్బమ్మ, మోపాల్ మండలానికి చెందిన సరోజాలు విధి నిర్వహణలో మరణించారన్నారు. మాలపల్లి ఆశా వర్కర్ ఫాతిమాబి విధి నిర్వహణలో వడదెబ్బ తగిలి హాస్పిటల్లో చికిత్స పొందుతున్నారు. ఆమె ఆరోగ్యం క్షీణిస్తుంది. ప్రభుత్వం పనులు చేస్తున్న ఆశా కార్యకర్తలు చనిపోతే కనీసం మట్టి ఖర్చులు, హెల్త్ ఇన్సూరెన్స్, ఎక్స్గ్రేషియా సౌకర్యాలు ప్రభుత్వం నుండి నోచుకోవడం లేదని ఆమె ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రభుత్వ పనులను చేస్తున్న ఆశా కార్యకర్తలను గుర్తించకుండా పని ఒత్తిడికి గురై అనేక మంది పిట్టల్లా రాలిపోతున్నారన్నారు. పాలకుల నిర్లక్ష్యం వల్ల కనీస బెనిఫిట్స్ కూడా పొందడం లేదన్నారు. మరణించిన ఆశా కార్యకర్తలు అబ్బవ్వ, సరోజ కుటుంబాలకు 10 లక్షల ఎక్స్గ్రేషియా కుటుంబంలో ఒకరికి ప్రభుత్వ ఉద్యోగం కల్పించి అబ్బవ్వ, సరోజ కుటుంబానికి ఆదుకోవాలని కోరారు. ఆశా కార్యకర్తల ప్రాణాలను రక్షించడానికి ప్రభుత్వం తగు రక్షణ చర్యలు తీసుకోవాలని వారు డిమాండ్ చేశారు. ఆశా వర్కర్ల సమస్యలపైన ఈరోజు కలెక్టర్ కార్యాలయంలో ఏవో ప్రశాంత్ రెడ్డి గారికి వినతి పత్రం ఇవ్వడం జరిగింది. ఆశా వర్కర్లకు ప్రతి నెల 2వ తారీఖు నాడు జీతం ఇవ్వాలి అనేది, అదేవిధంగా ఎడపల్లి ఆశా వర్కర్ అబ్బమ్మ మరణించడం జరిగింది విధి నిర్వహణలో. అదేవిధంగా సరోజ ఏదైతే డ్యూటీ 10th క్లాస్ ఎగ్జామ్ టైంలో డ్యూటీ వేయడం జరిగింది. ఆ సందర్భంగా విధి నిర్వహణలో హాస్పిటల్లో చికిత్స పొందుతూ మరణించడం జరిగింది. ఈ కుటుంబాలని ప్రభుత్వం వెంటనే ఆదుకోవాలని, అదేవిధంగా మాలాపల్లికి సంబంధించింది ఫాతిమాబి విధి నిర్వహణలో వడదెబ్బ కొట్టి ఇవాళ చికిత్స పొందుతూ ఉన్నారు, సీరియస్గా ఉన్నారు. అదేవిధంగా ఆరోగ్యం క్షీణిస్తూ ఉంది. ప్రభుత్వం ఆరోగ్య ఖర్చులన్నీ ప్రభుత్వమే భరించాలి అనేదే ఈ సమస్యలపైన, ఈ డిమాండ్లపైన ఇవాళ ఏవో గారికి వినతి పత్రం ఇవ్వడం జరిగింది. సమస్యలను పరిష్కరించాలి. ఆశా వర్కర్లకు అందరికీ ఒకటే పూట పని కల్పించాలి. ఎందుకంటే సాయంత్రం వరకు ఇవాళ ఎండాకాలం ఉంది, విపరీతంగా ఇబ్బంది పడుతూ ఉన్నారు. అదేవిధంగా వాళ్ళకు ఒక్క పూట వరకు టైమింగ్ ఇచ్చేసి మళ్ళీ సాయంత్రం పూర్తిగా సెలవు ఇవ్వాలి అనేది ఆ డిమాండ్లతోటి కలిపిన వినతి పత్రం ఇవ్వడం జరిగింది. ఆశా వర్కర్లతోటి చాకిరీ చేయించుకుంటా ఉన్నారు, పనులు చేయించుకుంటా ఉన్నారు. వాళ్ళకి ఇన్సూరెన్స్ లేదు, కనీసం ఈఎస్ఐ లేదు, పిఎఫ్ సౌకర్యం లేదు. కనీసం వాళ్ళ ఆరోగ్యం విషయంలో కూడా ప్రభుత్వం ఎక్కడ పట్టించుకోవట్లేదు. ఆరోగ్యం ఖర్చులు మాత్రం విధి నిర్వహణలో ఆశా వర్కర్లకు ఏమైనా జరిగితే ప్రభుత్వమే బాధ్యత వహిస్తామనేది షూర్ ఇవ్వాలి అనేదే మేము విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. ఆశా వర్కర్లు ఏదైతే ఇవాళ అబ్బాగా గజ్వేల్ శ్రీ రామకోటి భక్త సమాజం సంస్థ ఆధ్వర్యంలో నిజామాబాద్ నగరంలో కోటి తలంబ్రాల దీక్ష నిర్వహించారు. 150 కిలోల వడ్లను గోటితో ఒలిచి తలంబ్రాలుగా మార్చి భద్రాచలంలో జరిగే కళ్యాణంలో వాడుతామని సంస్థ అధ్యక్షులు రామకోటి రామరాజు తెలిపారు.
జిల్లా కేంద్రంలోని కోటగల్లిలో గల హనుమాన్ దేవాలయంలో గజ్వెల్ పట్టణానికి చెందిన రామకోటి భక్త సమాజం సంస్థ వారు కోటి తలంబ్రాల దీక్ష నిర్వహించారు. నిజామాబాద్ జిల్లా నుండి 4 భజన మండలీల నుండి వచ్చిన 200 మంది భక్తులు గోటి తలంబ్రాల్లో పాల్గొని 3 గంటల పాటు రామనామ స్మరణ చేస్తూ గోటితో వడ్లను ఒలిచి తలంబ్రాలు తయారు చేసి సంస్థ అధ్యక్షుడు రామకోటి రామరాజుకు అందజేశారు. ఈ సందర్భంగా సంస్థ అధ్యక్షులు రామకోటి రామరాజు మాట్లాడుతూ రామకోటి చేస్తున్న సేవలు గుర్తించి భద్రాచలం నుండి 150 కిలోల వడ్లు అందించడం జరిగిందన్నారు. వాటిని తలంబ్రాలుగా మార్చడానికి ప్రతి వాడ ప్రతి గ్రామంలోనూ కోటి తలంబ్రాల దీక్ష చేపడుతున్నామన్నారు. ఈ కార్యక్రమంలో 1,00,000 మందిని భాగస్వాములను చేస్తున్నామని తెలిపారు. భద్రాచల కళ్యాణంలో గోటితో ఒలిచినవి మాత్రమే వాడుతారన్నారు. ఈ సందర్భంగా భక్తులు మాట్లాడుతూ మొదటిసారిగా తమ నిజామాబాద్ జిల్లాకు రావడం, దీనికి మూల కారకులైనటువంటి రామకోటి రామరాజుకు ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. ప్రతి సంవత్సరం ఇలాంటి అవకాశాలు కల్పించాలని భక్తులు కోరారు. సమస్య తలెత్తకుండా ముందస్తు జాగ్రత్తలు తీసుకోవాలని రేంజల్ మండల స్పెషల్ ఆఫీసర్ వాజిద్ హుసేన్ అధికారులకు సూచించారు. గ్రామాల్లో త్రాగునీటి ఎద్దడి తలెత్తితే సంబంధిత అధికారులే బాధ్యత వహించాల్సి ఉంటుందని ఆయన తెలిపారు. రేంజల్ మండల ప్రజా పరిషత్ కార్యాలయంలో ఎంపీడీఓ శంకర్ ఆధ్వర్యంలో మండలంలోని గ్రామ పంచాయతీ కార్యదర్శులు ప్రత్యేక అధికారులతో త్రాగునీటి సమస్యపై అవగాహన సదస్సు నిర్వహించారు. ఈ సదస్సులో మండల స్పెషల్ ఆఫీసర్ వాజిద్ హుసేన్ మాట్లాడుతూ వేసవిని దృష్టిలో ఉంచుకొని త్రాగునీటి ఎద్దడి తలెత్తకుండా ప్రత్యేక శ్రద్ధ వహించాలని సూచించారు. రేంజల్ మండలంలో నది పరివాహక ప్రాంతం ఉండడంతో పుష్కలంగా త్రాగునీరు అందుబాటులో ఉందని అన్నారు. గ్రామాల్లో ఎలాంటి సమస్యలు ఎదురైనా వెంటనే తమ దృష్టికి తీసుకురావాలని ఆయన ఆదేశించారు. 3 నెలల పాటు అధికారులు అప్రమత్తంగా ఉండాలని, నిర్లక్ష్యం వహిస్తే చర్యలు తప్పవని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో తహసీల్దార్ అలీం, సూపరింటెండెంట్ శ్రీనివాస్, ఎంపీఓ గౌస్ మొహినుద్దీన్, డాక్టర్ విఠల్, గ్రామ పంచాయతీ కార్యదర్శులు తదితరులు పాల్గొన్నారు. స్పెషల్ ఆఫీసర్లతో, మళ్ళీ గ్రామ పంచాయత్ సెక్రటరీలతో, మళ్ళీ ఆర్డబ్ల్యూఎస్ మిషన్ భగీరథ ఆఫీషియల్స్, డిప్యూటీ గారితో, తహసీల్దార్ ఎండిఓ గారు ఉన్నారు, డిస్ట్రిక్ట్ మన మండల్ లెవెల్ ఆఫీసర్స్ కూడా ఉన్నారు. అయితే వచ్చే 3 నెలలు బాగా తీవ్రంగా ఉండబోతున్నాయి. సమ్మర్ బాగా సివియర్ ఉంటుంది. మళ్ళీ గ్రౌండ్ వాటర్ కూడా తగ్గుతున్నది. లక్కీగా రంజల్ మండలంలో ఆ సిచ్యువేషన్ లేదు. ఎందుకంటే మన మండలానికి 2 వైపు కూడా పెద్ద నదులు ఉన్నాయి. అందుకే గ్రౌండ్ వాటర్ అంతా తగ్గుతలేదు కంపేర్ టు అదర్ కాన్స్టిట్యుయెన్సీస్. అయితే అయినా గ్రౌండ్ వాటర్ తగ్గకున్నా, పవర్ ప్రాబ్లం లేకున్నా మనము బాగా జాగ్రత్తగా ఈ వచ్చే 3 నెలలు అంటే దాదాపు జూలై 15th వరకు ఈ ప్రజలకు త్రాగునీరు సప్లై చేయడానికి ఏం ప్రికాషన్స్ తీసుకోవాలో దాని మీద రివ్యూ తీసుకుంటున్నాము. అదేవిధంగా ఇక్కడ మనము మండల స్పెషల్ ఆఫీసర్, క్లస్టర్ స్పెషల్ ఆఫీసర్ నియమించిన దానికి వాళ్ళు డే-టు-డే బేసిస్ మీద మనకు ఇన్ఫర్మేషన్ ఇస్తూ ఉంటారు. కమ్యూనికేషన్ ఫాస్ట్గా జరగాలని వాట్సాప్ గ్రూప్స్ కూడా క్రియేట్ చేసినాము. మీ అందరితో వీళ్ళతో కోరేది అదే, ఏదైనా సమస్య ఉన్నా లేకున్నా ఏమైనా సక్సెస్ స్టోరీస్. తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం తీరు రజాకార్ల పాలనను గుర్తుకు తెస్తోందని ఆర్మూర్ ఎమ్మెల్యే పైడి రాకేష్ రెడ్డి ఆరోపించారు. అవినీతి దోపిడీలే దీనికి నిదర్శనమని ఆయన మండిపడ్డారు. జిల్లా కేంద్రంలోని భారతీయ జనతా పార్టీ కార్యాలయంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన హామీలను నిలబెట్టుకోవడంలో పూర్తి విఫలం చెందిందని ఆర్మూర్ ఎమ్మెల్యే పైడి రాకేష్ రెడ్డి ధ్వజమెత్తారు. నగరంలోని బీజేపీ కార్యాలయంలో జరిగిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ తెలంగాణలో బీఆర్ఎస్ కాంగ్రెస్ మంత్రులు, ఎమ్మెల్యేలు బీజేపీపై అసత్యపు ఆరోపణలు చేస్తున్నారని ఆయన దుయ్యబట్టారు. కాంగ్రెస్ పార్టీ ఎన్నికల సమయంలో తాము అధికారంలోకి వస్తే డిసెంబర్ 9న రైతులకు 2 లక్షల రుణమాఫీ అందిస్తామని అబద్ధపు ప్రచారం చేసిందని విమర్శించారు.
ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రజాధనాన్ని ఆయన సొంత నియోజకవర్గమైన కొడంగల్ ప్రాంతానికే మళ్లిస్తున్నారని తెలిపారు. ఇప్పటికీ రుణమాఫీ చేయలేదన్నారు. అలాగే 18 సంవత్సరాలు నిండిన మహిళలకు మహాలక్ష్మి పథకం కింద 2500 రూపాయలు అందిస్తామని, రైతు భరోసా సైతం ఇప్పటికే వేల మంది డబ్బులు పడడం లేదన్నారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మంత్రులు హైదరాబాద్లోని బిల్డర్లను భయభ్రాంతులకు గురి చేస్తూ కోట్ల రూపాయలు దండుకుంటున్నారన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన 4 నెలల సమయంలోనే సుమారు 50,000 కోట్లకు పైగా డబ్బును దోచుకున్నారని తెలిపారు. భారత రాజ్యాంగాన్ని మత ప్రాతిపదికన కాంగ్రెస్ పార్టీ విడదీసిందని, మాజీ ప్రధాని జవహర్లాల్ నెహ్రూ వల్లే భారతదేశం విడిపోయిందని ఆరోపించారు. ప్రపంచ దేశాల్లో ప్రధాని మోదీ అనాది కాలంలోనే ఖ్యాతిని సంపాదించారని, దేశం భద్రంగా ఉండాలంటే మరోసారి ప్రధాని మోదీ గెలవాల్సిన అవసరం ఎంతైనా ఉందన్నారు. ఈ సమావేశంలో జిల్లా అధ్యక్షులు దినేష్ కులచారి, బీజేపీ రాష్ట్ర కార్యదర్శి పల్ల గంగారెడ్డి, మున్సిపల్ ఫ్లోర్ లీడర్ శ్రవంతిరెడ్డి తదితరులు పాల్గొన్నారు. 75 సంవత్సరాల ప్రజాస్వామ్య దేశం మొత్తానికి సెంట్రల్ ఫండ్స్ అంటే ఎన్ఆర్జీఎస్ ఫండ్స్ ఉంటే 34 గ్రామ పంచాయతీలు కొబ్బరికాయలు కొడదాం రా అన్న అని చెప్తా మంత్రి గారిని 20 సార్లు ఫోన్ చేస్తారు. ఎవడబ్బా సొమ్మ వాళ్ళ డబ్బులా కొబ్బరికాయ అదా మేము స్థానిక పరిపాలన చేసుకోవద్దా? సర్పంచుల గౌరవం ఉండద్దా? సర్పంచులు సెక్రటరీలు ముఖ్యమంత్రి మంత్రులు కూర్చోవాలా? గ్రామాలలో కూడా అది కూడా సెక్రటరీ కదా. గ్రామ ప్రథమ పౌరులు కూర్చోవలసిన గ్రామాలని 35 గ్రామ పంచాయతీలు లేవు. కాబట్టి ఇదే కాదు అన్నారు. ఏం చెప్పి నేను అడిగింది 4 లిఫ్టులు పనిచేయట్లేదు. మారంపల్లి, నికాల్పూర్ రైతులు గారు అంటే కొడంగల్లోనే ఉంటల్లా, దక్షిణ తెలంగాణ ఉంటల్లా. ఇదేనే అడుగుతున్నా. చెప్పండి మీరు. లిఫ్ట్ 4 శాంక్షన్ ఆపేసారు, మచ్చర్ల అగ్రిమెంట్ ఆపేసారు, అదేంటి చిట్టాపూర్ ఆవరకు ఆపేసారు వాటర్ స్కీమ్, చిట్టాపూర్ సురభిరాల కోమన్పల్లి, అక్కడ గుంజిలి కమటం అది ఆపేశారు. ఇదా ఏమని చెప్పారు? తెలంగాణ అసెంబ్లీలో మొదటి ప్రసంగం చెప్పారు. గవర్నర్ ప్రసంగంలో శాసనసభ్యుల హక్కులు, శాసనసభ్యుల అభివృద్ధి నిధులు అన్ని రకాలు కాపాడుతున్నాం. కాబట్టి వేదికతని చెప్తున్నాం, బహిరంగంగా చెప్తున్నాం, ఎక్కడ దాచుకునే లేదు. మాకు అన్యాయం జరుగుతున్నది. నేను అదే చెప్తున్నాను, ముఖ్యమంత్రి కానీ మంత్రులు కానీ మీరు మమ్మల్ని ఎమ్మెల్యేలుగా గుర్తించాలి. మిమ్మల్ని ఎందుకు గుర్తించాలి? ఒకవేళ నువ్వే నీ ఇన్ఛార్జ్ ఇస్తే మేము కూడా ఢిల్లీకి రావడం ఇస్తుంది కదా సెంట్రల్ ప్రభుత్వం, నీకెందుకు ఇస్తుంది? కనీస రాజ్యాంగం పట్ల అవగాహన లేని వ్యక్తులు రాజ్యం వెళ్తున్నారు. ఇప్పుడు నువ్వెవరైతే ఇన్ఛార్జ్, ఎవరిది ముఖ్య కారణం ఎటువంటి నైతిక విలువలు లేని ముఖ్యమంత్రి ఓడిన వాడే ఎమ్మెల్యే అంటాడా? ఎలక్షన్ కమిషన్ నియమ నిబంధనలు తూచా తప్పకుండా పాటించాలని ఎన్నికల అధికారి వై వంశీకృష్ణ అన్నారు. పోలింగ్ బూత్లో ఎన్నికల నిర్వహణ సిబ్బంది జాగ్రత్తగా పరిశీలన జరుపుతూ ఓటు వేసేందుకు అనుమతించాలని ఆయన సూచించారు. సిరికొండ మండల ప్రజాపరిషత్ కార్యాలయంలో మండలంలోని ఎన్నికల నిర్వహణ అధికారులకు, సిబ్బందికి అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ఎన్నికల అధికారి వై వంశీకృష్ణ ముఖ్య అతిథిగా విచ్చేసి ఎన్నికల నిబంధనలను వివరించారు. ఓటర్లు తప్పనిసరిగా ఓటర్ కార్డు గాని ఏదైనా ఇతర గుర్తింపు కార్డు తీసుకుని రావాలని, ఓటర్ లిస్టులో వ్యక్తి వివరాలను ఖచ్చితంగా నిర్ధారణ చేసిన తర్వాతనే ఓటు వేయడానికి అనుమతి ఇవ్వాలని సూచించారు. ఓటరుపై ఏదైనా సందేహం వేస్తే పోలింగ్ ఏజెంట్లను అడిగి వ్యక్తి వివరాలు నిర్ధారించిన తర్వాతనే ఓటు వేయనీయాలని తెలిపారు. ఓటు వేసిన వ్యక్తికి తప్పనిసరిగా చేతి 4వ వేలుకు ఇంకును పెట్టాలని సూచించారు. ఈ కార్యక్రమంలో తహసీల్దార్ రవీందర్ రావు, ఆర్ఐ గంగారాజ్యం, నాగయ్య, ఎన్నికల అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు. సో పొరపాటు జరుగుతుంది. ఒకసారి వచ్చిందనుకోండి, ఆయన ఓటు పడిపోయింది, ఏం చేస్తాం అప్పుడు అంటే టెండర్ బ్యాలెట్ని ఇష్యూ చేస్తాం. టెండర్ బ్యాలెట్ వేసేటువంటి వ్యక్తికి 17A రిజిస్టర్ అనేటువంటిది ఉపయోగపడుతుంది. దాంట్లో రాయొద్దు మనం. టెండర్ బ్యాలెట్ వేయడానికి వేరే రిజిస్టర్ ఉంటుంది, 17B రిజిస్టర్ ప్రిసైడింగ్ ఆఫీసర్ దగ్గర ఉంటుంది. అతను చూసుకుంటా అక్కడ రాసేస్తారు. అది ఈవీఎం మిషన్లో ఓటింగ్ ఇవ్వరు. సపరేట్గా ఒక బ్యాలెట్, మీరు పోస్టల్ బ్యాలెట్ అప్లై చేస్తే ఏదైతే పోస్టల్ బ్యాలెట్ వస్తుందో సేమ్ అదే మాదిరిగా ఉంటుంది. ఒక కవర్లో పెట్టిస్తారు సీక్రెట్గా, దానిపైన పెన్తో టిక్ చేసి అదే కవర్లో సీక్రెట్గా పెట్టేసి ఆ ఓటుని టెండర్ బ్యాలెట్ని పిఓ గారికి ఇచ్చేసి వెళ్ళిపోతాడు. మనం 17A రిజిస్టర్ డ్యూటీ చేసే వాళ్ళు అది రాయాల్సిన పని లేదు, 17B రిజిస్టర్లో రాసేస్తాం. ఇంకోటి కూడా ఉంటుంది 17C అనేది, చాలా ఇంపార్టెంట్ ఫామ్, అది పిఓ గారి దగ్గర. గ్రామాలలో త్రాగునీటి సమస్య రాకుండా చూసే బాధ్యత గ్రామస్థాయి అధికారులదేనని పీడీడీఆర్డీఓ సాయాగౌడ్ అన్నారు. ఉష్ణోగ్రతలు పెరుగుతున్న క్రమంలో వడదెబ్బ తగలకుండా ప్రజలకు సూచనలు చేయాలని ఆయన సూచించారు.
కమర్పల్లి మండల కేంద్రంలోని ఎంపీడీఓ కార్యాలయంలో జిల్లా కలెక్టర్ ఆదేశానుసారం వివిధ శాఖల అధికారులతో డిఆర్డీఓ సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో ఆయన మాట్లాడుతూ గ్రామాలలో త్రాగునీటి సమస్య తలెత్తకుండా తక్షణ చర్యలు తీసుకోవాలని గ్రామస్థాయి అధికారులను ఆదేశించారు. అలాగే గ్రామాలలో ఉపాధి హామీ కూలీలకు టెంట్లు, నీరు, ఓఆర్ఎస్ ప్యాకెట్లు అందుబాటులో ఉంచాలని అన్నారు. గ్రామాలలో ఏ సమస్య ఉన్నా తమ దృష్టికి తీసుకురావాలని కోరారు. ఈ కార్యక్రమంలో ఎంపీడీఓ రాజా శ్రీనివాస్, తహసీల్దార్ ఆంజనేయులు, సూపరింటెండెంట్ గంగాధర్, ఎంపీఓ సదాశివ, పంచాయతీ కార్యదర్శులు తదితరులు పాల్గొన్నారు. వేసవి కాలంలో నీటి ఎద్దడి నివారణ కోసము జిల్లా కలెక్టర్ గారి ఆదేశాల మేరకు ఈరోజు మన కమర్పల్లి మండలంలో మీటింగ్ పెట్టుకోవడం జరిగింది. అందరూ గ్రామ పంచాయతీ స్పెషల్ ఆఫీసర్లు, పంచాయతీ సెక్రటరీలు, మండలాధికారులు అందరితో కూడా మీటింగ్ పెట్టి గ్రామాలలో ఖచ్చితంగా ప్రజలకు ఎటువంటి నీటి ఎద్దడి లేకుండా చూసుకోవాలి. మనకు జూలై 24 వరకు ఎవరు కూడా ఎలాంటి న్యూస్ తీసుకోకుండా ప్రజలకు ఇబ్బంది కలగకుండా చూసుకోవాలి. అదేవిధంగా త్రాగునీటితో పాటు అన్ని గ్రామాలలో కూడా వేస్టీకర్లందరికీ కూడా ప్రతి ఒక్కరికి మనం ఈ 3 నెలలు ఖచ్చితంగా పని కల్పించాలని, దీని ద్వారా వర్క్ సైకిల్లో ఉపాధ్యాయం చేసే కూలీలకు షేడ్ అంటే నీడ కోసము డ్రింకింగ్ వాటరు ఇవి సౌకర్యాలు కూడా కల్పిస్తున్నాము. అందరూ కూడా ఉపాధి కూలీలను సద్వినియోగం చేసుకోవాలని కోరుతున్నాను. ప్రపంచంలోనే అత్యధిక సభ్యత్వాలు కలిగి ఉన్న పార్టీగా బీజేపీ రికార్డు సాధించిందని ఆ పార్టీ దర్పల్లి మండల అధ్యక్షుడు లోలం గంగారెడ్డి అన్నారు. ప్రధాని మోడీ నేతృత్వంలో దేశం అన్ని రంగాల్లో ముందంజలో ఉందని, ఈ ఎన్నికల్లో మరోసారి బీజేపీని గెలిపించాలని ఆయన ప్రజలను కోరారు. దర్పల్లి మండలంలో శనివారం భారతీయ జనతా పార్టీ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. బీజేపీ మండల అధ్యక్షులు లోలం గంగారెడ్డి కార్యకర్తలతో కలిసి మండల పార్టీ కార్యాలయంలో బీజేపీ జెండా ఎగురవేశారు. అంతేకాక ఇతర గ్రామాలలో పార్టీ నాయకులు భాజపా జెండా ఎగురవేసి కార్యకర్తలకు వ్యవస్థాపక దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా మండల అధ్యక్షులు లోలం గంగారెడ్డి మాట్లాడుతూ అటల్ బిహారీ వాజ్పేయి, లాల్ కృష్ణ అద్వానీల కృషితో భారతీయ జనతా పార్టీని ప్రారంభించారని, ఇద్దరితో మొదలైన పార్టీ నేడు భారతదేశంలో 400 పై చిలుకు ఎంపీ సీట్లను సాధించే సత్తా చాటుకుందని అన్నారు. కలియుగ పురుషుడు నరేంద్ర మోడీ ఆధ్వర్యంలో భారతదేశం అన్ని రంగాలలో అభివృద్ధి బాటలో పయనిస్తుందని ఆయన అన్నారు. ప్రపంచంలోనే భారతదేశాన్ని నంబర్ 1 స్థానానికి తీసుకువచ్చిన ఘనత నరేంద్ర మోడీకే దక్కుతుందని ఆయన అన్నారు. ఈ కార్యక్రమంలో బీజేపీ నాయకులు చిలుక మహేష్, బాడిద గంగారెడ్డి, తాళ్లరాము తదితరులు పాల్గొన్నారు. ఈరోజు భారతీయ జనతా పార్టీ ఆవిర్భవించిన దినము కాబట్టి మన దర్పల్లి మండల శాఖలో అన్ని బూతులలో జెండాలు ఎగిరవేయడం జరిగింది. అయితే ఇది ఇప్పుడే కాకుండా ప్రతి సంవత్సరము జరుగుతున్నది. ఎప్పుడు 6వ తేదీ ఏప్రిల్ ప్రతి సంవత్సరం జరుగుతున్నది. అయితే ఈ పార్టీ 1980 ఏప్రిల్ 6వ తారీఖున ఆవిర్భవించింది కాబట్టి దీనికి 44 సంవత్సరాలు కావస్తుంది. అయితే వాజ్పేయి గారు, అద్వానీ గారు స్థాపించినటువంటి 2 సీట్లతోటి ఇప్పుడు 400 సీట్లకు ఇప్పుడు ఎదిగింది కాబట్టి ఇది మన భారతదేశానికి గర్వకారణము. మన భారతదేశము ప్రథమ పదములో నడుస్తున్నది. బులెటిన్లో ఇప్పుడు షార్ట్ బ్రేక్ తీసుకుందాం. స్టే ట్యూన్డ్. తెలంగాణలో మొట్టమొదటిసారిగా అధునాతన పద్ధతిలో నరాల, మానసిక, సెక్స్, ఆల్కహాల్, ఫిట్స్ ట్రీట్మెంట్, ఏసీ ఇంటెన్సివ్ కేర్ యూనిట్ ఇప్పుడు మన నిజామాబాద్ లో డాక్టర్ బి కేశవులు ఎండి సైకియాట్రీ, ఉస్మానియా గారి ఆధ్వర్యంలో అన్ని సదుపాయాలు గల అత్యాధునిక అతిపెద్ద హాస్పిటల్ ప్రారంభించబడ్డది. గమనిక, ఆధునిక ఏసీ వార్డు, అత్యంత విశాలమైన భవనం, అన్ని నరాల మానసిక సమస్యలకు మరియు ఆల్కహాల్ ను మాన్పించుటకు అడ్మిషన్స్ సౌకర్యం గల తెలంగాణలోనే అతిపెద్ద హాస్పిటల్ డాక్టర్ కేశవులు హాస్పిటల్, బస్టాండ్ ఎదురుగా లైన్, ఖలీల్వాడి. తక్కువ ఖర్చుతో హైదరాబాద్ స్థాయి అత్యాధునిక వైద్య సదుపాయం కావాలనుకుంటున్నారా? అయితే సంప్రదించండి బండారి గ్రూప్, విజయలక్ష్మి హాస్పిటల్, ఖలీల్వాడి, నిజామాబాద్. గర్భం దాల్చకపోవడం, గర్భం నిలవకపోవడం, గర్భాశయం ద్వారం మూసుకుపోవడం, గర్భాశయం నందు గోడలు, అండాశయంలో నీటి బుడగలు మొదలగు వ్యాధులకు డాక్టర్
బండారి సుజాత ఎండి డీజీఓ గారు లాప్రోస్కోపీ ద్వారా ప్రత్యేక చికిత్స చేయబడును. గర్భిణీ స్త్రీలలో ఫిట్స్, అధిక రక్తపోటు, ఆస్తమా, మధుమేహం, ఉమ్మనీరు తక్కువ, ట్యూబ్లో ప్రెగ్నెన్సీ వంటి అధిక ప్రమాదకరమైన కేసులకు చికిత్స చేయబడును. నార్మల్ డెలివరీ, సిజేరియన్ సెక్షన్, హిస్టరెక్టమీ, ట్యూబెక్టమీ, లాప్రోస్కోపీ, హిస్టరోస్కోపీ సౌకర్యం కలదు. పిల్లలు పుట్టకుండా ఆపరేషన్ చేసుకున్న వారికి తిరిగి సంతానం కొరకు సంప్రదించగలరు. అందరికీ అందుబాటులో అన్ని రకాల వైద్య సేవలు కలవు. పరిశుభ్రమైన విశాలమైన గదులు, లిఫ్ట్, అధునాతన ఆపరేషన్ థియేటర్, ల్యాబ్, ఫార్మసీ సౌకర్యం కలదు. ప్రతి శుక్రవారం ఉచితంగా చూడబడును. రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు రీయింబర్స్మెంట్ సౌకర్యం కలదు. సంప్రదించండి డాక్టర్ బండారి సుజాత, బండారి గ్రూప్, విజయలక్ష్మి హాస్పిటల్, రాజీవ్ గాంధీ ఆడిటోరియం దగ్గర, రెడ్ క్రాస్ బ్లడ్ బ్యాంక్ ఎదురు సందులో, ఖలీల్వాడి, నిజామాబాద్. వెల్కమ్ బ్యాక్. బాన్సువాడ పట్టణంలో కిడ్నాప్ కలకలం రేపింది. సుమారు 3 సంవత్సరాల బాలుడిని కిడ్నాప్ చేసి తీసుకెళ్తున్నారనే అనుమానంతో స్థానికులు 2 యువకులను దేహశుద్ధి చేసి పోలీసులకు అప్పగించారు. కామారెడ్డి జిల్లా బాన్సువాడ పట్టణంలో బాలుడి కిడ్నాప్ వ్యవహారం కలకలం రేపింది. భిక్షాటన చేసే మహిళకు 2 యువకులు మద్యం తాగించారు. సుమారు 3 సంవత్సరాలు గల ఆమె బాబును తల్లికి తెలియకుండా కిరాణా షాపులో బిస్కెట్స్ ప్యాకెట్స్ ఇప్పించి తీసుకెళ్తుండగా స్థానికులు గమనించి కిడ్నాప్ చేస్తున్నారనే అనుమానంతో 2 యువకులకు దేహశుద్ధి చేశారు. అనంతరం స్థానికులు పోలీసులకు అప్పగించారు. ఎవరు, ఎక్కడి నుండి వచ్చారు అనే కోణంలో పోలీసులు విచారిస్తున్నారు. ఈ కిడ్నాప్ సంఘటనలతో బాన్సువాడ పట్టణంలో పిల్లల కిడ్నాప్ల వ్యవహారంపై కలకలం రేపుతోంది. అయ్యప్ప పడిపూజ మాదిరిగా దర్పల్లి మండలంలో హనుమాన్ మహాపడిపూజ నిర్వహించారు. మాలధారణ చేసిన స్వాములు ఆంజనేయ స్వామి పాటలు పాడుతూ తన్మయత్వానికి లోనై నృత్యాలు చేశారు. దర్పల్లి మండల కేంద్రంలోని కాలేజీ తాండాలో మలవత్ నర్సింగ్ స్వామి నివాస గృహంలో శ్రీ వీర హనుమాన్ మహాపూజ కనుల పండుగగా జరిగింది. పురోహితులు అల్లాడి శ్రీనివాస్, గురుస్వామి రమణ ఆధ్వర్యంలో మహాపడిపూజ నిర్వహించారు. హనుమాన్ భక్తులు ఉదయం నుండి పూజా ప్రాంగణంలో అరటి చెట్లతో పందిళ్లు వేసి మండపాన్ని అందంగా ముస్తాబు చేశారు. అనంతరం వందలాది మంది హనుమాన్ స్వాములతో పూజా కార్యక్రమాలు నిర్వహించారు. రామనామ స్మరణలతో తాండా మారు మ్రోగింది. ఆంజనేయ స్వామికి పంచామృత అభిషేకాలు నిర్వహించారు. భజన కీర్తనలపై హనుమాన్ స్వాములు నృత్యాలు చేశారు. కార్యక్రమంలో చుట్టుపక్కల గ్రామాల నుండి హనుమాన్ మాలాధారణ చేసిన భక్తులు, తాండా ప్రజలు తదితరులు పాల్గొన్నారు. దైవం హనుమాన్ జయంతిని ఘనంగా నిర్వహించేందుకు యావత్ ఇందూరు ప్రజలు భక్తి శ్రద్ధలతో స్వామివారిని దర్శించుకొని ఆయన కృపకు పాత్రలు కావాలని నీరుగొండ హనుమాన్ దేవాలయ కమిటీ సభ్యులు కోరారు. ప్రతి సంవత్సరం లాగానే హనుమాన్ జయంతి ఉత్సవ వేడుకలను కమిటీ భక్తులకు అన్ని సౌకర్యాలను కల్పిస్తూ ముందుకు సాగుతుందని వారు తెలిపారు. జిల్లా కేంద్రంలోని నాగారం రోడ్లో గల నీరుగొండ హనుమాన్ దేవాలయ కమిటీ ఆధ్వర్యంలో హనుమాన్ జయంతి ఉత్సవ వేడుకలను ఘనంగా నిర్వహిస్తామని తెలుపుతూ స్థానిక బీజేపీ పార్టీ కార్యాలయంలో ఎంపీ అరవింద్, అర్బన్ ఎమ్మెల్యే ధన్పాల్ సూర్యనారాయణ చేతుల మీదుగా ఆలయ కమిటీ సభ్యులు హనుమాన్ జయంతి సందర్భంగా కరపత్రాలను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆలయ కమిటీ ఉపాధ్యక్షులు పెద్ది సాయిబాబా గుప్తా మాట్లాడుతూ ఏప్రిల్ 22, 23 2 రోజుల పాటు బోనాలు, తమలపాకుల అర్చన, ప్రత్యేక పూజలు నిర్వహిస్తున్నామని చెప్పారు. రెండవ రోజు 23వ తేదీన మంగళవారం హనుమాన్ జయంతి ఉత్సవ పూర్ణాహుతి జరుగుతుందని వివరించారు. భక్తులు ఈ ఉత్సవాల్లో అధిక సంఖ్యలో పాల్గొని లోక కళ్యాణార్థం
ఈ కార్యక్రమంలో పాల్గొని ధన్యులు కాగలరని కోరారు. ఈ కార్యక్రమంలో ఆలయ కమిటీ జిల్లా అధ్యక్షులు భీమనాథి భూమయ్య, ప్రధాన కార్యదర్శి బద్దం గంగా కిషన్, కోశాధికారి కర్నాల సుధాకర్ తదితర కమిటీ సభ్యులు ఉన్నారు. రాబోయే రోజుల్లో హనుమాన్ జయంతి 23వ తారీఖున హనుమాన్ జయంతి ఉంది. అంత సందర్భంగా ఈరోజు ఎంపీ గారు మరి అర్బన్ ఎమ్మెల్యే గారి చేత మా యొక్క కరపత్రాన్ని రిలీజ్ చేయడమైనది. ఇందులో భాగంగా 21, 22, 23 రోజులు బాగా మంచిగా హనుమాన్ జయంతి కార్యక్రమాలు 3 రోజులు ఘనంగా జరుగుతాయి. ఇందూరు పట్టణంలో ఇందూరు భక్తులందరూ వచ్చి ఆంజనేయ స్వామిని దర్శించుకొని పాత్రులు కావాలని, వాళ్ళ కోరికలు నిలవేరాలని మేము ఆంజనేయ కమిటీ, మా అధ్యక్షుడు భీమనాథ్ భూమయ్య, ప్రధాన కార్యదర్శి బద్దం కిషన్ గారు, మరి నేను పెద్ద సాయిబాబా గారు, క్యాషియర్ సుధాకర్ గారు, అలాగే మా కృష్ణ గారు, మా చందర్ గారు అందరూ కోరుకుంటూ ఈ హనుమాన్ జయంతి కార్యక్రమాన్ని 3 రోజుల కార్యక్రమం చేసుకొని ఎంపీ గారిని, ఎమ్మెల్యే గారిని హనుమాన్ జయంతికి రావాలని కోరుతూ ముదోల్ మండలం బోరేగాం గ్రామంలో హనుమాన్ విగ్రహ ప్రతిష్టాపన మహోత్సవాన్ని భక్తి శ్రద్ధలతో నిర్వహించారు. స్థానిక ఎమ్మెల్యే పవర్ రామారావు పటేల్ ఈ వేడుకల్లో పాల్గొని స్వామివారిని దర్శించుకొని ప్రత్యేక పూజలు చేశారు. నిర్మల్ జిల్లా ముదోల్ మండలం బోరేగాం గ్రామంలో హనుమాన్ విగ్రహ ప్రతిష్టాపన కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ముదోల్ ఎమ్మెల్యే పవర్ రామారావు పటేల్ విచ్చేయగా ఆయనకు ఆలయ కమిటీ సభ్యులు, గ్రామస్తులు ఘన స్వాగతం పలికారు. అనంతరం ఆయనను ఘనంగా సన్మానించారు. ఆంజనేయ స్వామిని దర్శించుకున్న అనంతరం ఎమ్మెల్యే పవర్ రామారావు పటేల్ మాట్లాడుతూ ముదోల్ నియోజకవర్గంలోని ఆలయాల అభివృద్ధికి తన వంతు కృషి చేస్తానని అన్నారు. గ్రామస్తులు సమిష్టిగా ఆలయాన్ని అభివృద్ధి చేసుకోవడాన్ని ఆయన అభినందించారు. స్వామివారి కృపతో ప్రజలందరూ సుభిక్షంగా ఉండాలని ఆయన ఆకాంక్షించారు. ఈరోజు మన ముదోల్ మండల్ బోర్గాం విలేజ్లో హనుమాన్ ఒక మూర్తి ప్రాణ ప్రతిష్ఠ జరిగిన ఇక్కడ వచ్చేసిన మా ఆడిపడుచులు, అక్కలు, చెల్లెళ్ళు, అమ్మలు, అదేవిధంగా గ్రామ పెద్దలు, వీడీసీలు, సర్పంచ్లు, ఎంపీటీసీ సభ్యులు, మా అక్క తులసిగా, అదేవిధంగా అందరికీ ఈరోజు జై శ్రీరామ్ తెలియజేస్తున్నాను. చాలా శుభదినం. మన ఏరియాలో ఏదైతే హనుమాన్ మూర్తి ఇక్కడ ఉంది, అదేవిధంగా దాదాపు 25 నుంచి 30 మూర్తులు ఇక్కడ పెట్టడం జరిగింది. దేశభక్తి, దేవుడు భక్తి ఏదైతే మనం నిత్య అవసరంతో చేస్తున్నాం, మనం సుఖ సంతోషాలతో ఉండాలా, పాడే పంట మంచిగా పండాలని ఆ హనుమాన్ భగవంతుడిని కోరుకుంటున్నాం. అదేవిధంగా ఏదైతే హనుమానుడు మనకు రక్షిస్తాడో ఆయన ప్రతిరోజు మనం పూజ చేసే అవసరం ఉంది. మన లక్ష్మణ్కు బతికించిన రాముడు, లక్ష్మణ్కు బతికించిన హనుమంతుడు అని మీకు అందరికీ గుర్తున్నది. ఒక్కసారి నినాదం చెప్తాను, మీరు ఒక్కసారి జై శ్రీరామ్ అంటే జై శ్రీరామ్ అని వీళ్ళందరూ జై శ్రీరామ్. మీ ఆడలు కూడా అందరూ అనాలా, నాకు నమ్మడాలా. మండు వేసవిలో రోడ్డున వెళ్లేవారు దాహంతో గొంతు తడుపుకునేందుకు ఓ వ్యక్తి తన సొంత ఊరిలో చలివేంద్రాన్ని ఏర్పాటు చేశారు. ఈ చలివేంద్రాన్ని ఏర్పాటు చేయడంతో పలువురు ఆయనను అభినందించారు. మండే ఎండలు, వడగాలులతో జనం ఉక్కిరిబిక్కిరవుతున్నారు. ఉదయం 10 అయిందంటే చాలు బయటకు వెళ్లాలంటేనే జంకుతున్నారు. రోడ్డు వెంట వెళ్లేవారు దాహం వేస్తే గొంతు తడుపుకునేందుకు కనీసం గ్లాసు నీళ్లు కోసం హోటల్కు వెళ్ళాలి లేదా నీళ్ల బాటిల్ కొనాల్సిందే. ఇది అందరి వల్ల సాధ్యం కాదు. పేదవారు బాటసార్ల సౌకర్యార్థం మోపాల్ గ్రామంలో ఉపాధి కోసం విదేశాలకు వెళ్లిన కెంపు అశోక్ తన తల్లి స్మారకార్థం తాను ఏర్పాటు చేసిన చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో చలివేంద్రాన్ని ఏర్పాటు చేశారు. ఈ చలివేంద్రాన్ని శనివారం రోజు మోపాల్ ఎస్ఐ గంగాధర్ ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఉపాధి కోసం విదేశాలకు వెళ్లిన కెంపు అశోక్ తన సొంత ఊరికి ఏదైనా చేయాలన్న లక్ష్యంతో వేసవి కాలంలో దారి వెంట వెళ్లే బాటసార్ల గొంతు తడిపేందుకు చలివేంద్రాన్ని ఏర్పాటు చేయడం అభినందనీయమన్నారు. ఆయన తీసుకున్న ఈ నిర్ణయం పట్ల ఎస్ఐ హర్షం వ్యక్తం చేశారు. కార్యక్రమంలో గ్రామానికి చెందిన పలువురు పాల్గొన్నారు. మన కెంపు అశోక్
కెంపు వారి ఫౌండేషన్ సమక్షంలో ఫస్ట్ ఎల్పీ ప్రోగ్రాము చలివేంద్రం మోపాల్ ఏరియాలో ఈరోజు స్టార్ట్ చేయడం జరిగింది. ఇది చాలా మంచి సందర్భం. ఎందుకంటే ఈ ఎండాకాలంలో ఇప్పుడున్న ప్రజెంట్ సిచ్యువేషన్ ప్రకారం నిన్న చూస్తే 42 డిగ్రీ సెల్సియస్ ఉష్ణోగ్రత ఉంది. ఎవరైనా ఇప్పుడు మన మోపాల్ ఏరియాలో ప్రతి ఒక్కరు రైతులే కాబట్టి ఎవరైనా ఒక వాటర్ బాటిల్ కొనుక్కోవాలన్నా చాలా ఇబ్బంది అవుతుంది. ఈ మెయిన్ చౌరస్తాలో ఈ చలివేంద్రం పెట్టడం చాలా మంచి శుభ సందర్భంగా నేను తెలియజేస్తున్నా. ఇటువంటి ప్రోగ్రాలు ఎన్నో మన కెంపు అశోక్ చేయాలని నేను కోరుకుంటున్నా. ఇప్పుడు కొన్ని సంక్షిప్త వార్తలు చూద్దాం. నిజామాబాద్ నగరంలోని 39వ డివిజన్ ఓల్డ్ ఎన్జిఓస్ కాలనీలో బీజేపీ ఆవిర్భావ దినోత్సవాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా పార్టీ జిల్లా ప్రధాన కార్యదర్శి పొతన్కర్ లక్ష్మీనారాయణ బీజేపీ జెండా ఎగురవేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ బీజేపీకి మూల స్తంభాలైన జనసంఘ్ వ్యవస్థాపకులు శ్యామ్ ప్రసాద్ ముఖర్జీ, దీన్ దయాల్ ఉపాధ్యాయ, అటల్ బిహారీ వాజ్పేయి, అద్వానీల ఆశయాలు, వారి పోరాట త్యాగాల స్ఫూర్తిగా ముందుకు వెళ్తామని ఈ సందర్భంగా లక్ష్మీనారాయణ తెలిపారు. ఈ కార్యక్రమంలో కాలనీ వాసులు పాల్గొన్నారు. వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. ఇవి బులెటిన్ అప్డేట్స్. తిరిగి ప్రసారమయ్యే వార్తల్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు చూస్తూనే ఉండండి భారతీ న్యూస్.